చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రామా జరిగింది. చైన్ దొంగతనానికి పోలీసులు తెరదించారు. ఓల్డ్ ఏఐజీ ప్రాంతంలో ఉద్దురాలి మెడలోని బంగారు గొలుసు దొంగిలించిన రాజేష్ అనే నిందితుడిని 24 గంటల లోపల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 13 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కడప జిల్లా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా మార్చి 5న భారత్ బంద్కు పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా ప్రకటించి 20 నెలలు గడిచినా రైతులకు ఫ్లాట్లు ఇవ్వలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎదులాపురం మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. వార్డుల వారీగా పర్యటిస్తూ 32 వార్డులకు గాను 31 వార్డులకు బీ ఫారంలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, ఎదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యమని మంత్రి పొంగులేటి తెలిపారు. మెదక్ జిల్లా గవలపల్లిలో రైతులు యూరియా కోసం రోడ్డెక్కి ధర్నా నిర్వహించారు. యాప్లు మాకొద్దు, యూరియాని ముద్దు అంటూ నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై ధర్నా కారణంగా వాహనాలు నిలిచిపోయాయి. రైతులు సకాలంలో యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా కొస్గి మండల కేంద్రంలో అంగన్వాడీ ఉద్యోగులు సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఐసీడీఎస్ స్కీమ్ నిర్వహణకు తగిన నిధులు బడ్జెట్లో కేటాయించలేదని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కారణంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు సరైన పౌష్టికాహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నేతలు కూడా పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా బెదిరింపులు చేస్తున్నట్లు బాధిత విద్యార్థి ఉదయ్ ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫీజు చెల్లించలేక చదువులు నిలిపివేసిన ఉదయ్ సర్టిఫికెట్లు ఇవ్వమని అడిగితే యాజమాన్యం తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని ఉదయ్ తెలిపారు. విద్యార్థి సంఘాలు కాలేజ్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహించి యాజమాన్యం వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి నీలం శ్రీలత బీసీ మహిళకు బీఫామ్ ఇవ్వనందుకు మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పార్టీ ఇచ్చిన బీఫామ్ వేరే వ్యక్తికి కేటాయించారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం కాంగ్రెస్ అధిష్టానం వెంటనే స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మర్నెన్ని వెంకన్నకు టికెట్ ఇవ్వనందుకు అసమ్మతి వ్యక్తమైంది. పార్టీ అన్యాయం గురించి మర్నెన్ని వెంకన్న కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్కు సంప్రదించారు. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి డాక్టర్ కాకాని చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రాయలసీమ ఎత్తుపోతల పథకం ఆపిన ఘటనకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అలాగే ఇంటర్ ప్రాక్టికల్స్ ప్రశాంతంగా జరగాలని రాహుల్ రాజ్ సూచించారు. కుల్చారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్స్ పరిశీలించి ల్యాబ్ రూములు, మెటీరియల్, విద్యార్థుల రికార్డులు, సీసీ కెమెరాలను తనిఖీ చేశారు. ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థులు స్పెషల్ క్లాసులు అటెండ్ చేయాలని, ప్రాక్టికల్స్ ఈ నెల 10 వరకు ప్రశాంతంగా కొనసాగాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి సత్తుపల్లి 23, కల్లూరు 20 వార్డుల మున్సిపల్ అభ్యర్థులకు బీ ఫార్మాలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించి మున్సిపాలిటీలలో ప్రతి వార్డును అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాద్నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. రిలయన్స్ ట్రెండ్స్ బట్టల షాపు సెల్లార్లో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో జనరేటర్తో పాటు స్టాక్ అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే జనరేటర్లో సాంకేతిక సమస్యతో మంటలు వ్యాపించాయని యాజమాన్యం తెలిపింది. వికారాబాద్ మున్సిపల్ పరిధిలో నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. 34 వార్డులకు 284 నామినేషన్లు దాఖలు కాగా సరైన పత్రాలు లేనందున 105 తిరస్కరించబడ్డాయి. అనంతరం 67 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా ప్రస్తుతం 110 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో 1వ, 15వ వార్డులు ఏకగ్రీవం అయ్యాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి, 15వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు బైక్పై వెళ్తున్న 2 కానిస్టేబుల్ను వెనక నుంచి కంటైనర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ఒక కానిస్టేబుల్
మాదార్ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది. రత్నాపూర్ మొగిలిపేట గ్రామాల మధ్య వ్యవసాయ పనులు ముగించుకొని వస్తున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో 4 వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.